సో ఈ ఐడి రావడానికి రీజన్స్ చాలా ఉంటాయి. ఐడి రావడానికి అంటే ఇది హెరిడిటరీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందండి? అంటే ఇప్పుడు ఏ ఇల్నెస్ అన్న తీసుకోండి, నాట్ ఓన్లీ ఐడి, ప్రతి ఒక్క ఇల్నెస్కి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటాయి. జెనెటిక్ రీజన్స్ అనేవి 100% ప్రతి ఒక్క ఇల్నెస్లో ఉంటుంది. జెనెటిక్ ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్క దాంట్లో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ అయితే చేస్తుంది. కరెక్ట్. సో ఆ విధంగా ఎవరైతే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఉన్న హిస్టరీ ఉంటుందో ఫ్యామిలీలో, ఈ రోజుల్లో జీన్ మ్యాపింగ్ అని ఉంటుంది. జీన్ మ్యాపింగ్ చేయించుకొని నెక్స్ట్ పుట్టబోయే పిల్లోడికి ఎంత వరకు వచ్చే ఆస్కారం ఉంది అనేది వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ జెనెటిక్ టెస్ట్, ఆ ఫ్యామిలీ ఎంటైర్ జెనెటిక్ టెస్ట్ చేసి మనము గెస్ చేయొచ్చు అనమాట. దాన్ని బట్టి నెక్స్ట్ పుట్టబోయే బేబీని ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు ఏంటి అనే విధంగా మనము దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ యొక్క ఏదైతే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఉందో, ఈ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అనేది ఎర్లీ స్టేజెస్లోనే కనబెట్టాలి. దానికి రైట్ థెరపీస్, రైట్ ట్రీట్మెంట్స్ తీసుకొని ఒక బాబుని 10-15 ఇయర్స్ వచ్చే వరకు తనకు తను బతికేటట్టు చేస్తే అందరూ హ్యాపీ. కానీ అట్లే వదిలేసుకుంటే మాత్రం అది ఎప్పటికీ తగ్గదు.